ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారి వాగ్దానం విందాం. తల్లి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఒక శుభవార్త వింటావు. ఒక మంచి శుభవార్తను నీకు అందిస్తానమ్మా. తప్పకుండా ఈ అమ్మవారి వాగ్దానం వింటావు కదా. ఈ పంచమి రోజున నీ కోసం ఒక కొబ్బరికాయను తీసుకొచ్చాను. ఈ కొబ్బరికాయను తాకు. నా చేతిలో ఉన్న ఈ కొబ్బరికాయను తాకు తల్లి. నీ భవిష్యత్తు గురించిన నువ్వు ఒక శుభవార్త వింటావు. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఈ వీడియోని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక అమ్మవారి వాగ్దానం వినే ముందుగా బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9347293375. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయిరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయి గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9347293375. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి. పరిష్కారం చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డా, ఈ కొబ్బరికాయను తాకిన నీకు నా బిడ్డవైన నీ మనసు నాకు తెలుసు. ఎందుకంటే చాలా సున్నితమైన మనసు గల నా భక్తురాలివి నువ్వు. నీ మనసు గురించి నాకు తెలియదా? ఈరోజు పంచమి, మంగళవారం. నాకు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజున నీకు శుభవార్తను అందించడానికే వచ్చాను. కాదు, కూడదు అనకుండా శుభవార్తను అందుకో బిడ్డా. చాలా ఆనందిస్తావు. నా భక్తులు ఇంతమంది ఉన్నా కూడా నీ కోసమే ఈ శుభవార్తను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకంటే చాలా సున్నితమైన మనసు గల దానివి. నా భక్తునికి నలుగురికి సహాయం చేసే గుణం కూడా ఉంది. ఎవరైనా ఏమడిగినా కాదు, లేదు అనకుండా ఇచ్చే ఒక మంచి గుణం. అందుకే నా బిడ్డలు, నా భక్తురాలవైన నీకు నాకు చాలా ఇష్టమమ్మా. చాలా ప్రీతికరం నువ్వు. నా బిడ్డకు నా దర్శన భాగ్యం కూడా ఖచ్చితంగా ఈరోజు నేను కల్పిస్తాను. ఎలా తెలుసా? నీ ఇంటికి ఎన్నోసార్లు నీ కోసం వచ్చాను. నీ ప్రవర్తన చూశాను. నీ ప్రవర్తన, మంచితనం అన్నీ నాకు ఆనందాన్ని కలిగించాయి బిడ్డ. ఆ రోజు ఇంటికే కాదు, మరికొందరి ఇంటికి కూడా వెళ్ళాను. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు నిరాశే కలిగింది. చివరికి నీ ఇంటి వాకిట చేరగానే అద్భుతమైన ఆనందం కలిగింది. ఎందుకో తెలుసా? సరిగ్గా ఇదే పంచమి నాడు నేను వచ్చే సమయానికి నీ వాకిట్లో మంచి సుగంధభరితమైన వాసన, అలాగే ధూపం వేస్తూ ఉన్నావు. నాకు దీపం వెలిగించావు. నా ప్రార్థన చేస్తున్నావు. నాకు ఎర్రని పుష్పాలతో పూజ చేస్తున్నావు. నీకు తగిన ప్రసాదాన్ని నాకు నైవేద్యంగా నివేదించావు. నన్ను వేడుకుంటున్నావు. నన్ను పూజిస్తున్నావు. ఆ మంచి నీ ప్రవర్తన, నీ పూజ విధానం అన్నీ చూసి నాకు ముచ్చటేసిందమ్మా. నువ్వంటే నాకు చాలా ప్రీతికరంగా మారావు. ఎందుకంటే ఈ వారాహి అమ్మ అంటే నీకు ఎంతో ప్రీతి. అది నాకు తెలుసు. ఎంతో గౌరవం కూడా, ఎంతో భక్తి. నీ ఇంట్లో ఒక మనిషిగా నన్ను ఒక తల్లి స్థానం ఇచ్చి నన్ను కొలుస్తున్నావంటే నీ జీవితం మంచిగా మారుస్తాను. ఒక విషయం అడగాలి తల్లి నిన్ను. ఏంటి అంటే, నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నీ మనసు ఎంతో దిగులు పడి ఉంది. నీ ముఖంలో జీవం లేకుండా ఉన్నావు. దిగులుగా కూర్చొని నన్ను పూజిస్తూ ఉన్నావు. ఎందుకమ్మా? ఎందుకు అంత విచారణ? ఎందుకు అంత దిగులు నీకు? దిగులు పడితే కష్టం తీరిపోతుందా చెప్పు? నువ్వు అన్నం మార్చుకొని మొహం నల్లగా పెట్టుకొని దిగులుగా కూర్చునుంటే నీ సమస్య, నీ కష్టం పోతాయా? పోవు కదా. ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకో. అంతేకాని నిరుత్సాహపడితే ఏదీ అవ్వదు. కాబట్టి దేనికి భయపడకు. నీ సమస్య తీరే సమయం ఆసన్నమైంది. ఈరోజు నీ వారాహి అమ్మ చెప్పినట్లు
కొబ్బరికాయను ఎవరైతే తాకావో ఆ తాకిన కొబ్బరికాయ నీకు అందులో ఉన్న నీటి వలె స్వచ్ఛమైన మనసు కలదానివి. అలా నీకు మంచి శుభవార్త కూడా అందిస్తాను. కొబ్బరికాయ శుభకార్యానికి ఒక శుభ సంకేతం కదా. అలాంటి కొబ్బరికాయ తాకిన నీకు మంచి శుభవార్త కూడా అందిస్తాను. ఈ కొబ్బరికాయను తాకిన నీకు అందులో ఉన్న స్వచ్ఛమైన నీటి వలె, స్వచ్ఛమైన తెల్లటి మనసు వలె, కొబ్బరి వలె నీ మనసు మంచిగా ఉంటుంది. అలాంటి నీకు కష్టాలు రానిస్తానా? నన్నే నమ్ముకుని ఉన్నావు కదా, అలాగే నన్ను నమ్ముకొని నా మీద బాధ్యతలు మోపావు. వాటిని నేను ఖచ్చితంగా మోస్తాను. నిన్ను వెంటాడుతున్న సమస్యలను తొలగిస్తాను. కొద్దిగా ఓపికగా ఉండు. ఏమాత్రం నువ్వు దిగులుగా ఉండకు. నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది. ఏ పని చేసినా సరే అందులో మంచి గెలుపు అందుకుంటావు. నీ జీవితం అనేది మంచిగా మారుతుంది. నీ జీవితంలో నీ కుటుంబం అంతా కూడా బాగుంటుందమ్మా. అలాగే నీ జీవితం సంతోషమయమై నీ కుటుంబంతో ఆనందంగా నా ఆలయానికి వస్తావు. నన్ను దర్శించుకుంటావు. నీకు ఏ సాయమైనా సరే నేను అందిస్తాను. ఖచ్చితంగా అందుకో తల్లి. నువ్వు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా లేదు అని మాత్రం చెప్పవు కదా. ఎవ్వరు సాయం కోరినా సరే, ఎవరు నిన్ను అవమానిస్తున్నారో వారి నిన్ను సాయం కోరే రోజు వస్తుంది. నిన్ను అవమానించిన వారే నీ దగ్గరికి సహాయం కోరే సమయం తెప్పిస్తాను. ఖచ్చితంగా ఏ మాత్రం కూడా లేదు అని మాత్రం చెప్పొద్దు తల్లి. ఖచ్చితంగా అందుకో. వాళ్ళకి మాట సాయమైనా, డబ్బు సాయమైనా, ఏదైనా నీ చేతి సాయమైనా ఖచ్చితంగా చెయ్యి. నీకు ఒక కష్టం కలిగింది, బాధ కలిగింది అంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఒక రహస్యం కూడా ఉంది. ఏంటో చెప్పనా? నా కుంకుమ. నా పాదాల దగ్గర కుంకుమని ధరించు. నీకంతా మంచే జరుగుతుంది. నీ ఆరోగ్య సమస్యలు ఉందా? నా కుంకుమని ధరించు. నీ ఆరోగ్యం కుదురుకుంటుంది. ఏ సమయంలోనైనా సరే నువ్వు బాగలేక, ఆరోగ్యం సరిగా లేదని ఇబ్బంది పడుతున్నా, అర్ధరాత్రి సమయంలో కూడా, నువ్వు వైద్యశాలకు వెళ్ళలేని సమయంలో కూడా, ఏ డాక్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఎవరు నన్ను తీసుకెళ్తారు అనే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ తల్లి యొక్క ఈ కుంకుమని ధరించు. ఖచ్చితంగా నీకు ఉపశమనం కలిగి నీ యొక్క ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మార్పు వస్తుంది. మంచిగా ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రతిరోజు నా కుంకుమని ధరిస్తూ ఉండు. నువ్వు విజయాన్ని సాధిస్తావు. నీ ఆరోగ్యాన్ని చూస్తావు. నీకంతా శుభకరంగా జరుగుతుంది. నీ ఇంట్లో నేను కొలువై ఉండి అద్భుతాన్ని అందిస్తానమ్మా. కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకొని పాటించు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ మనసు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ మనసు ఏదైతే ఆశపడిందో అదే జరుగుతుంది. గుర్తుంచుకో. ఈ వారాహి అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉంటే నీకంతా కూడా మంచే జరుగుతుంది. ఈ వారాహి అమ్మ ఏ సమయంలోనైనా నువ్వు ఏ కోరిక కోరినా, సాయం నువ్వు అడిగినా, ఎవరో అవునన్నా కాదన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నేను నీకు సహాయం అందిస్తాను. సాయంగా కూడా ఉంటాను. ఎవరూ చెయ్యలేని స్థితిలో నీకు ఎలాంటి నొప్పి అనేది రాకుండా నేను నిన్ను సులభంగా తీసుకెళ్తాను. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఎదురు చూస్తూ ఉండగా అని నువ్వు ఎప్పుడూ కూడా నీ వారాహి అమ్మనే నమ్ముకుని ఉన్నావు కదా. నేను నిన్ను వదులుతానా? కాబట్టి ప్రశాంతంగా ఉండు. నీకెప్పుడు కూడా మనసుకి బాధ అనిపించినా ఈ వారాహి అమ్మని తలుచుకో. కాబట్టి నీకు మంచి అద్భుతమైన వాగ్దానం, శుభవార్తను అందిస్తాను అని చెప్పాను కదా. ఈ సందేశం ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా అందిస్తాను. ఏ రూపంలోనైనా సరే, నీకు తెలిసిన వారి రూపంలోనైనా వస్తాను. నీ ఇంటి సభ్యుల ద్వారా అయినా సరే, చుట్టాల ద్వారా అయినా సరే, తెలిసిన వారి రూపంలో అయినా సరే వస్తానమ్మా. సున్నితంగా కొందరు ఆత్మీయంగా స్వాగతిస్తారు. వారందరూ కూడా ఈ వారాహి అమ్మకి దగ్గరవుతారు. కాబట్టి ఈ అమ్మవారు అందించే ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా అందుకో. నీ ఇంటికి వచ్చేది నీ కష్టాలు తీర్చడానికే, నీ బాధను తొలగించడానికే. ఖచ్చితంగా వస్తానమ్మా. ఈ పంచమి రోజున నీకు మాటిస్తున్నాను. నీ ఇంటికి నా భక్తురాలిగా, నా బిడ్డగా నేను నిన్ను చూడడానికి, నీకు శుభవార్తను అందించడానికే వస్తాను. కాబట్టి ఎదురు చూస్తూ ఉండు. ఈ పంచమిని అద్భుతంగా నువ్వు పూజించుకో. పంచమి రోజు నీ ఇంట్లో అడుగుపెట్టి నీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగిస్తాను. నీ జీవితాన్ని సుఖమయం చేస్తాను. ఆనందంగా ఉండు తల్లి. సంతోషంగా ఉండు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి మాత.